గురువుగారు, పంచాక్షరి, అష్టాక్షరి మహామంత్రాల గురించి వివరించండి. అలాగే ఈ మంత్రాలను ఎవరైనా సాధన చేయవచ్చా? మంత్రం అనగానే ఒక గురువు ద్వారా మనం స్వీకరించాలి. అందరికీ గురువు కన్న తల్లిదండ్రులు, అందులో తండ్రి మరింత విశేషం. తండ్రిని స్మరించి ఏ మంత్రాన్ని జపం చేయవచ్చు, తండ్రి అనుమతితో జపం చేయవచ్చు. కానీ తండ్రి పేరిట గురువు అనుమతి తప్పనిసరి. మంత్రాలు అనేకం, మంత్రాలు అధికం అవుతే మతి చెలిస్తుంది అని కూడా శాస్త్రం చెబుతుంది. అనాదిగా కుటుంబానికి సంబంధించి ఒక మార్గం ఉంటుంది. అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతము ప్రధానమైన ఈ మార్గాలు. అందులోనూ నమశివాయ పంచాక్షరి మహామంత్రం అద్వైత మార్గానికి అనుసరింపబడేటటువంటి ఉపమార్గం. అష్టాక్షరి మహామంత్రం విశిష్టాద్వైత వైష్ణవ సంప్రదాయానికి దగ్గరలో ఉన్న మార్గం. ఇంటి సంప్రదాయాన్ని అనుసరించి ఈ రెండింటిలో ఈ రెండు మహామూల మంత్రాలు అని కూడా శాస్త్రం. గురువు అనుమతితో మనం జపం చేసి సాధన చేస్తే తప్పక ఫలితాలను మనం సాధించుకోగలుగుతాం. లోకంలో వేళాకోళంగా తెలుగు వారింటే ఒక మాట ఉంది, అమ్మాయి నా శివాయ మనుషులు అంటారు. అంటే శివుడు లేడు అని చెప్పేటటువంటి వారు. నా శివాయ, అందులో మ అనే అక్షరం. అలాగే నారాయణాయ, అందులో రకారం తీస్తే నాయనాయ మనుషులు, విష్ణువు లేరు అని వాదించేటటువంటి వారు. ఉభయ మార్గంగా రామ అన్న శబ్దాన్ని పురాణాలు వివరిస్తాయి. నా శివాయ మనుషులు, నాయనాయ మనుషులు అంటూ తెలుగునాట వేళాకోళంగా ఒక మాట చెబుతూ ఉంటారు. రెండు మహామంత్రాలు, ఒకటి పంచాక్షరి, రెండవది అష్టాక్షరి. ఈ మహామంత్రాలను గురువు అనుమతితో మనం సాధించాలి, సాధన చెయ్యాలి. గురువు అనుమతి లేకుండా సాధన చేస్తే నా శివాయ రూపం, నాయనాయ రూపాలు మనకు లభిస్తాయి. ఇది అంతరార్థం.